మృదువుగా కదలాల్సిన కీళ్ళలో ఉప్పుగడ్డల్లాంటి స్ఫటికాలు తయారై అవి సూదిలా పొడుస్తూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. ఉన్నట్టుండి వాపు, లోపల నిప్పు రగులుతున్నట్లు మంట. సరిగ్గా ఇలాంటి లక్షణాలతోనే మొదలవుతుంది గౌటి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల పాలిఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. గౌటి ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? పాలిఆర్థరైటిస్కు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ శ్రీవిద్య గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-106-80, మరో నెంబర్ 040-233-106-86. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ సమస్య ఏ వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి? జాయింట్ పెయిన్స్ని మనము మెడికల్ టర్మినాలజీలో ఆర్థరైటిస్ అంటారు. చాలా రకాలైన కీళ్ళ వ్యాధులు అనేది ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. సుమారుగా 90 నుంచి 100 వెరైటీ ఆఫ్ ద ఆర్థరైటిస్ అనేది గుర్తించడం జరిగింది. మెయిన్గా ఆర్థరైటిస్ లేదా జాయింట్ పెయిన్స్ రావడానికి గల కారణాలు చూసుకుంటే, ఒకటి డీజనరేటివ్ ప్రాసెస్, అంటే సహజంగా వయసు పెరిగే కొద్దీ 45 లేదా అంతకు మించిన వయసు వారిలో మోకాళ్ళు లేదా పెద్ద జాయింట్స్, మన శరీర బరువును మోసే జాయింట్స్లలో కార్టిలేజ్ అనేది అరుగుదలకు లోనవుతుంది. సో దీన్ని డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటారు. అండ్ సెకండ్ వెరైటీ ఆఫ్ ద ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ వచ్చేసరికి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, అంటే ఇన్ఫెక్షన్ ఆర్థరైటిస్. కొన్ని రకాలైన బ్యాక్టీరియా లేదా వైరస్ల వల్ల, లేదంటే కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల వచ్చే రకమైన కీళ్ళ వ్యాధులుగా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఇమ్యూనిటీకి సంబంధించిన ఆర్థరైటిస్ లేదా జాయింట్ పెయిన్స్ అనేది వయసుతో సంబంధం లేకుండా 20 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి కీళ్ళ వ్యాధులు అనేవి రావచ్చు. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి డెఫిషియన్సీ టైప్ ఆఫ్ ద ఆర్థరైటిస్, అంటే పోషకాహార లోపం వల్ల, ముఖ్యంగా కాల్షియం లేదా వైటమిన్ డి లోపం వల్ల వచ్చేటువంటి ఆర్థరైటిస్ని మనం పోషకాహార లోపం వల్ల వచ్చే ఆర్థరైటిస్గా చెప్పొచ్చు. అండ్ ఎక్కువగా మనము అవుట్ ఆఫ్ ఒక 10 కేసెస్ కనుక చూసుకుంటే సుమారుగా 4 లేదా 5 కేసెస్ వరకు కూడా చూసేది ఏంటంటే అరుగుదలకు సంబంధించిన ఆర్థరైటిస్, అంటే డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్గా చెప్పొచ్చు. ఇలా అరుగుదల అనేది శరీరంలో ఏ ఒక్క జాయింట్లోనైనా కూడా గమనించవచ్చు. అంటే పెద్ద కీళ్ళైన మోకాళ్ళు, లేదంటే చిన్నటి వెన్నుపూసలు, మన వెన్నెముక భాగంలో ఉండే వెన్నుపూసల మధ్య కూడా ఇటువంటి అరుగుదల అనేది తలెత్తవచ్చు. సో దీన్ని స్పాండిలోసిస్ అంటారు. సో స్పాండిలోసిస్ అనేది కూడా ఒక రకమైన డీజనరేటివ్ డిసీజ్, దాన్ని కూడా ఆస్టియో ఆర్థరైటిస్గా పరిగణించవచ్చు. ఓకే. అండ్ వన్ థింగ్, ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నటువంటి వారు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఈ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం అలోపతిక్ మెడికేషన్స్ వాడడం ఇవన్నీ చేస్తుంటారు చాలామంది ఎక్కువగా దీనికి కూడా. అండ్ దెన్ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఇప్పుడు మంచి మెడికేషన్ ఉండడం వల్ల వాళ్ళు ఈ ట్రీట్మెంట్కి రావాలనుకుంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో హోమియోపతి ప్రాముఖ్యత ఏంటి అంటే, ముఖ్యంగా ఈ జాయింట్ పెయిన్స్లో ఇవన్నీ కూడా దీర్ఘకాలికమైన డిసీజెస్, అంటే ఒకసారి స్టార్ట్ అయితే జీవిత పర్యంతం కొనసాగుతూనే ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకసారి అంటే స్టార్టింగ్ దశలో ఒక కీలు మాత్రమే స్టార్ట్ అయ్యి, అంటే మోనో ఆర్థరైటిస్ అంటారు, ఒక జాయింట్ లేదా ఒక కీళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. క్రమేణా రోజు పెరిగే కొద్దీ ఈ ప్రాబ్లం అనేది బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి దీర్ఘకాలికమైన ఆర్థరైటిస్ ఏదైనప్పటికీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, లేదంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా, లేదంటే మెటబాలిక్ డిసీజెస్ అయినా, గౌటి ఆర్థరైటిస్, ఏ ఆర్థరైటిస్ అయినప్పటికీ మనం డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అంటే దీర్ఘకాలికంగా జీవితం అంతా కూడా వేధించే సమస్యలు. సో హోమియోపతి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్ తీసుకుంటున్నప్పటికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేది ఏంటంటే, మూల కారణంతో సహా ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రాబ్లం రావడానికి గల కారణం చూసుకున్నట్లయితే, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి కంప్లీట్గా లక్షణాలు ఒకే రకంగా ఉన్నప్పటికీ కాజేటివ్ ఫ్యాక్టర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే కొంతమందిలో వంశపారపర్యంగా రావచ్చు, కొంతమందిలో స్ట్రెస్కి గురవ్వడం వల్ల రావచ్చు, లేదంటే కొంతమందిలో ఒబేసిటీ, అధిక బరువుతో బాధపడే వాళ్ళలో కూడా ఆర్థరైటిస్ వచ్చే సమస్య ఉంటుంది. సో హోమియోపతి వైద్య పరిమాణంలో ఏంటంటే, ఈ పరిజ్ఞానంలో మొత్తం టోటల్గా పర్సన్ అంతా కూడా కాజ్ దగ్గర నుంచి లక్షణాలన్నీ పరిగణలోకి తీసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సమూలంగా ప్రాబ్లం అనేది కంప్లీట్గా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్, ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో కొద్ది సంవత్సరాల పాటు మెడికేషన్ కనుక తీసుకుంటే ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది కంప్లీట్గా నెగిటివ్గా వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఒంగోలు నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి బాబు గారు. సార్ బాబు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, చెప్పండి. ఈపు బాగా నిప్పులు పడుతుంది, నా వయసు 71. ఓకే. ఈపు బాగా నిప్పు పడుతుందమ్మా, నడుము. ఎంత కాలం నుంచి ఉందండి నొప్పి? అది ఒక 4 రోజులమ్మా. ఓకే. మీకు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదమ్మా, కొంచెం ఆయాసం ఉంది. ఓకే.
సో సాధారణంగా 70+ ఏజ్లో వెన్నెముకకు సంబంధించిన నొప్పి అంటే అరుగుదలకు సంబంధించిన 2 వెన్నుపూసల మధ్యలో ఉండే కార్టిలేజ్ మూమెంట్కి సంబంధించిన మృదులాస్థి అనేది అరుగుదలకు లోనయ్యే ప్రాబ్లంగా చెప్పొచ్చు. బట్ 4 డేస్ నుంచి అంటే కొద్ది కాలం నుంచే సఫర్ అవుతున్నారని చెప్తున్నారు కాబట్టి ఇనిషియల్గా పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడం అనేది ఫస్ట్ ఇండికేషన్. అండ్ సెకండ్ థింగ్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయండి. ఒకసారి మీ డాక్టర్ గారిని డైరెక్ట్గా సంప్రదించినట్లయితే కొద్దిపాటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేవి మీకు అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ కొద్ది రోజుల పాటు మీకు రెస్ట్ ఇవ్వడం. అండ్ సెకండ్ థింగ్, పెయిన్ తక్కువగా ఉన్నప్పుడు ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఫాలో చేసుకున్నట్లయితే తగ్గుతుంది. అండ్ ఇన్ కేస్ మీ విషయంలో చూసుకున్నట్లయితే అరుగుదలకు సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు మోస్ట్లీ. సో ఇటువంటి ప్రాబ్లంకి డిలే చేయకుండా మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే మీకు నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. వివిధ రకాల ఆర్థరైటిస్ ఒక లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ వివిధ రకాల ఆర్థరైటిస్ గురించి చెప్తారా? ఓకే, ఆర్థరైటిస్ అంటే ఏ రకమైన జాయింట్ పెయిన్స్ అయినప్పటికీ లక్షణాలు మాత్రం ఒకే రకంగా ఉంటాయి. ప్రధానంగా 5 లక్షణాలుగా చెప్పుకోవచ్చు మనం ఈ ఆర్థరైటిస్లో. ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే పెయిన్ రావటం. అది ఒక్కొక్క రకమైన డిసీజెస్లో కొన్ని రకాలైన ఆర్థరైటిస్లో పెయిన్ తీవ్రత అనేది తక్కువగా ఉండొచ్చు. అండ్ కొన్ని రకాలైన డిసీజ్లో ఆటో ఇమ్యూన్ సంబంధించిన డిసీజెస్ కనుక చూసుకున్నట్లయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటిస్ కానీ, లేదంటే గౌటీ ఆర్థరైటిస్, ఈ 3 రకాలైన ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్లో పెయిన్ తీవ్రత అనేది చాలా సడన్గా స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సివియారిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే విత్ ఇన్ డేస్లోనే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ నుంచి 3rd, 4th స్టేజ్లో ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ కొన్ని రకాలైన ఆర్థరైటిస్, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, లేదంటే స్పాండిలోసిస్ కానీ, ఈ రెండింటి కూడా ఆర్థరైటిస్ అయినప్పటికీ పెయిన్ తీవ్రత అనేది చాలా మైల్డ్గా స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటంటే పెయిన్ అనేది చాలా మైల్డ్గా ఉంటుంది. ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు, లేదంటే ఎక్కువగా దూరం నడిచినప్పుడు మాత్రమే, లేదంటే మెట్లు ఎక్కినప్పుడు, దిగినప్పుడు, ఇలా స్ట్రెయిన్ఫుల్ యాక్టివిటీస్లో పెయిన్ రావడం, రెస్ట్ తీసుకున్నప్పుడు తక్కువగా ఉండడం, అంటే పెయిన్ యొక్క తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్ వాళ్ళలో. అండ్ సెకండ్ లక్షణం వచ్చేసరికి వాపు. శరీరంలో ఏ భాగం అయితే, ఏ జాయింట్ అయితే కీళ్ళ నొప్పి లేదా ఆర్థరైటిస్కి బారిన పడుతుందో ఆ జాయింట్ చూడగానే సైజ్ అనేది ఉబ్బినట్టుగా, అంటే వాచినట్టుగా కనపడుతుంది. సో స్వెల్లింగ్ అనేది ఆర్థరైటిస్ యొక్క సెకండ్ లక్షణం. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే స్టిఫ్నెస్ అనేది కంప్లీట్గా పెయిన్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది. అంటే కదలిక, మెయిన్ జాయింట్ లేదంటే కీలు పని ఏంటంటే మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడవడానికి శరీరం అంతా కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండేది, హెల్ప్ అయ్యేది జాయింట్. సో ఈ ఫ్లెక్సిబిలిటీ లేదా కదలిక మూమెంట్ కోల్పోవడాన్ని స్టిఫ్నెస్ అంటారు. ఎస్పెషల్లీ స్టిఫ్నెస్ అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ హోల్ ద డే చూసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఇమ్మీడియట్గా జాయింట్స్ అన్నీ కూడా స్టిఫ్గా అవ్వడం, కదలిక లేకపోవడం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క ప్రధాన లక్షణం. ఇవే కాకుండా 4th స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ కనుక చూసుకున్నట్లయితే డిఫార్మిటీ, అంటే జాయింట్ స్ట్రక్చర్, దాని యొక్క షేప్ అనేది కంప్లీట్గా ఆల్టర్ అయిపోయి వంకర్లు పోవడాన్ని డిఫార్మిటీ ఆఫ్ ద జాయింట్ అంటారు. సో డిఫార్మిటీ అనేది ఆర్థరైటిస్ యొక్క 4th లక్షణంగా చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే క్రెపిటస్. జాయింట్ నార్మల్గా ప్రతి ఒక్కరిలో ఏదంటే జాయింట్ హెల్దీగా ఉన్నప్పుడు, ప్రాపర్గా ఉన్నప్పుడు వంగినా కానీ, లేదంటే బెండ్ చేసినప్పుడు ఎటువంటి సౌండ్ రాదు. సో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో, కార్టిలేజ్ అనేది అరుగుదలకు లోనైన వాళ్ళలో కాళ్ళు ఉంచినప్పుడు, ఎస్పెషల్లీ మోకాళ్ళు కానివ్వండి, లేదంటే స్పైన్ భాగంలో ఏ జాయింట్ అయితే వంగుతుందో అక్కడ సౌండ్ రావడం అనేది చూస్తుంటాం. సో క్రిపిటస్ అనేది ఆర్థరైటిస్ యొక్క 5వ దశగా చెప్పుకోవచ్చు. అండ్ కాలర్ ఉన్నారండి నెల్లూరు నుంచి, సుస్థ గారు. హలో హలో మేడం, నాకు కొద్ది కాలం నుంచి బాగా బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటున్నాయి మేడం. ఓకే, ఏమంటే ఏంటంటే జస్ట్ ఒక 1 month పైన మోకాలు నొప్పులు. అసలు ఇప్పుడు 1 week నుంచి అసలు కూర్చోలేకపోతున్నాను, కూర్చుంటే లేలేకపోతున్నాను. మోకాలు విపరీతమైన నొప్పి, కూర్చోలేకపోతున్నాను అసలు. ఇప్పుడు కూర్చున్నానంటే లేలేకపోతున్నా, పైకి లేసాక నడవడానికన్నా కొంచెం పర్వాలేదు మేడం. ఎక్కడ పడితే అక్కడ పెయిన్స్ వస్తాయి. ఇక వేళ్ళు, అరిచేతులు, పాదాల పైన ఒకరోజు నడిచాను అనుకోండి, పాదాల పైన నొప్పి, అరికాల మంటలు విపరీతంగా. నాకు మా థైరాయిడ్ గాని, షుగర్ గాని, బీపీ గాని అన్ని నిల్లు మేడం. కొలెస్ట్రాల్ కూడా నిల్లే మేడం. గ్యాస్ ట్రబుల్ ఉంది. గ్యాస్ ట్రబుల్ వల్ల కొంచెం సరైన పొట్టలాగా కొంచెం పొట్ట పెరిగినట్టు అనిపిస్తుంది మేడం. ఇప్పుడు
కొంచెం ఆయాసం, ఇంతకన్నా ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు మేడం నాకు. ఓకే, కానీ బాడీ మీ ఏజ్ ఎంత అమ్మా? కాల్ డ్రాప్ అయినట్టుందండి. సో మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా ఒకటి మోకాళ్ళ నొప్పులతో పాటుగా శరీరం అంతా పెయిన్స్ చెప్తున్నారు. ఒకటి మీ విషయంలో చూసుకున్నట్లయితే మోకాళ్ళలో అరుగుదల స్టార్ట్ అయినట్లుగా ఎలా చెప్పొచ్చు అంటే కూర్చొని లేసినప్పుడు పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉండటం, అడుగు వేయలేనంత పెయిన్గా ఉండటం అనేది ఆర్థరైటిస్ యొక్క లక్షణం. అండ్ సెకండ్ థింగ్, ఆస్టియో ఆర్థరైటిస్లో ఓన్లీ నీ జాయింట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొత్తం కండరాలన్నీ కూడా ఈవెన్ పాదాలతో సహా జనరల్గా మజిల్ పెయిన్స్, కండరాల నొప్పులు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి అంటే వైటమిన్ డి అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మహిళల్లో 30+ ఏజ్ గ్రూప్లో వైటమిన్ డెఫిషియన్సీ అనేది చాలా సర్వసాధారణంగా చూస్తుంటాం. విటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు లేదంటే కాల్షియం అనేది తక్కువగా ఉన్నప్పుడు ఈ జాయింట్ పెయిన్స్తో సహా మొత్తం విపరీతమైన శరీర నొప్పులు కూడా, కండరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీరు వైటమిన్ డి అండ్ సీరం కాల్షియం టెస్ట్ అనేది చేస్తారండి బ్లడ్ ల్యాబొరేటరీ టెస్ట్లో. ఇది కనుక చేయించుకొని డాక్టర్ గారిని సంప్రదించండి. మీకు హోమియోపతిలో ఈ కండరాల నొప్పులతో పాటుగా మీకు ఏదైతే మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్నారో ఆస్టియో ఆర్థరైటిస్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 3rd స్టేజ్తో సఫర్ అవుతున్నట్టుగా చెప్పొచ్చు. అండ్ హోమియోపతి అనేది మీకు ఇలాంటి జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ అన్నీ కూడా సమూలంగా 100% శాశ్వతంగా తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఒకసారి ఎక్స్రే రిపోర్ట్స్ అండ్ కాల్షియం అండ్ వైటమిన్ డి తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి. తాడేపల్లిగూడ నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి రామరాజు గారు. సార్ ఇప్పుడు మా మిస్సెస్ కి 45 years అండి. ఓకే, అది మోకాళ్ళు నొప్పులు అంటున్నారండి. ఒక కాలుగా వస్తున్నాడండి బాగానే పెయిన్. ఓకే, ఎంత కాలం నుంచి ఉందండి జాయింట్ పెయిన్? ఇప్పుడు 2 years నుంచి ఉందండి. ఓకే, ఇలా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫుడ్ అదే మనకి ఏం తినాలి ఏంటి అనేది తెలియట్లేదండి. ఓకే, తప్పకుండా. మీరు చెప్పింది ఏంటంటే 45 years లేడీస్లో ఒక్క జాయింట్ మాత్రమే ఎఫెక్ట్ అవ్వడం అనేది ప్యూర్గా ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణంగా చెప్పుకోవచ్చు. దీన్ని మోనో ఆర్థరైటిస్ అంటారండి. ఇనిషియల్ స్టేజ్లో ఒక జాయింట్ మాత్రమే ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది సహజంగా వయసు పైబడ్డం వల్ల వచ్చే అరుగుదల అని క్లియర్గా చెప్పొచ్చు. మీరు చెప్పింది ఏంటంటే డైట్ తోటి మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మెడికేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఫస్ట్ స్టేజ్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్లో మనం ఇవన్నీ కూడా కరెక్ట్గా పాటించినట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ ఫస్ట్ స్టేజ్లో ఉంటే మెడికేషన్ లేకుండా కూడా తగ్గించుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బరువు అనేది హైట్కి తగ్గట్టుగా ఉందా, బిఎంఐ అంటారండి, బాడీ మాస్ ఇండెక్స్ అనేది నార్మల్గా ఉన్నట్లయితే ఫర్దర్గా మోకాళ్ళ మీద భారం అనేది లేకుండా ఒకటి మేనేజ్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్. ఎక్సెస్ అధిక బరువు కనుక ఉన్నట్లయితే డాక్టర్ గారిని సంప్రదించి మీకు ఎంతవరకు అనేది మీ బిఎంఐ అనేది నార్మల్గా చెక్ చేసుకొని మెయింటైన్ చేయడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కాల్షియం కానివ్వండి లేదంటే ఎస్పెషల్లీ 45 years ఉమెన్లో మెనోపాజ్ అటెండ్ అవ్వడం వల్ల కాల్షియం అనేది కంప్లీట్గా తగ్గిపోవడం, తద్వారా బోన్స్ మీద ఎఫెక్ట్ పడడం, జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడడం, కీళ్ళు అనేవి అరుగుదలకు ఎక్కువ లోనవ్వడం జరుగుతుంది. సో కాల్షియం ఎక్కువగా దొరికే పదార్థాలు ఏవైతే ఉంటాయో మిల్క్ కానివ్వండి, లీఫీ వెజిటబుల్స్ ప్రతిరోజు మీ ఆహారంలో ఉండేటట్టు మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్, సూర్యరశ్మి అంటే మనకు న్యాచురల్గా దొరికే సన్లైట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కనుక ప్రాపర్గా ఎక్స్పోజ్ అయినట్లయితే కూడా కొద్ది వరకు మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కూడా మోడిఫై చేయొచ్చు. ఇవన్నీ పాటిస్తూ నొప్పి తగ్గినట్లయితే చాలా వరకు నార్మల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ కొద్ది మందిలో ఎంత పాటించినప్పటికీ ఈ అరుగుదల అనేది ఇంటర్నల్గా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉన్నప్పటికీ అలాగే బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇటువంటి కేసెస్లో హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్. సో ఒకసారి దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. కర్నూలు నుంచి కాల్ ఉన్నారండి, చెప్పండి వీరన్న గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, సమస్య గురించి చెప్తారండి డాక్టర్ గారికి. చెప్తాను సార్. హలో మేడం. హలో మేడం చెప్పండి. నా వయసు 32 సంవత్సరాలు మేడం. ఓకే, మామూలుగా అంటే కొద్దిగా నొప్పులు వస్తున్నాయి మేడం మోకాళ్ళ దగ్గర. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా అంటే నొప్పులతో? నొప్పులతో నేను ఒక 1 year అయింది మేడం. మామూలుగా ఎప్పుడు వస్తాయంటే ఇది కూర్చుంటాం కదా మేడం, ఇప్పుడు మోషన్స్ పోయినప్పుడు, బాత్రూమ్ వెళ్ళినప్పుడు, ఓకే, బాత్రూమ్ వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు కొద్దిగా ఎక్కువసేపు కూర్చుంటే అది లేచేటప్పుడు ఎక్కువసేపు కూర్చోలేము మేడం. అట్లా లేచేటప్పుడు కూడా నొస్తుంటాయి మోకాళ్ళు. ఓకే, ఓన్లీ మోకాళ్ళలో మాత్రమే ఉందండి ఇబ్బంది? మోకాళ్ళలో మాత్రమే ఉంది మేడం. కొద్దిగా
ఓకే కాల్ డ్రాప్ అయినట్లు. ఓకే. సో సాధారణంగా 30+ ఏజ్ గ్రూప్లో మగవాళ్ళలో వచ్చే ఆర్థరైటిస్ ఒకటి గౌటీ ఆర్థరైటిస్ లేదంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఎర్లీగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పుడైనా సరే జాయింట్ పెయిన్స్ 8 వారాలకు మించి ఎక్కువగా ఉన్నట్లయితే, డే బై డే తీవ్రత పెరుగుతున్నట్లయితే ఖచ్చితంగా మనం ఇది ఏ రకమైన ఆర్థరైటిస్ అనేది కొన్ని టెస్ట్ల ద్వారా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ విషయంలో చూసుకున్నట్లయితే ఒకసారి ఎక్స్రే ఆఫ్ ద బోత్ నీ జాయింట్ అండ్ సెకండ్ థింగ్ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి మనకు టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో సాధారణంగా 7 mg/dL ఉండాలి. అంతకుమించి ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా గౌటీ ఆర్థరైటిస్ ఉన్నట్లుగా నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ అట్ ద సేమ్ టైం డైట్ కూడా కరెక్ట్గా ఫాలో చేసినట్లయితే వాట్ ఎవర్ గౌటీ ఆర్థరైటిస్ కానివ్వండి లేదంటే నీ జాయింట్కి సంబంధించిన సమస్య ఏదైనా కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఒకటి ఎక్స్రే రిపోర్ట్ అండ్ సెకండ్ థింగ్ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ 2 తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. నంద్యాల నుంచి కాలర్ ఉన్నారండి. చెప్పండి అబ్దుల్ గారు. కాల్ కట్ అయినట్లుందండి. అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి చెప్తారండి. ఓకే. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఒక రకమైన సిస్టమిక్ క్రానిక్ జాయింట్ డిసీజ్గా చెప్పుకోవచ్చు. అంటే ఏజ్ సంబంధం లేకుండా అంటే ఈవెన్ 10 సంవత్సరాలలోపు పిల్లలకి కూడా ఇటువంటి జువనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని బాల్య దశలో వచ్చే కీళ్ళవాతంగా చెప్పుకోవచ్చు. సో ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఈ కీళ్ళవాతం లేదంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న వయసులో స్టార్ట్ అవ్వడం అండ్ సెకండ్ థింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడం కూడా ఒకేసారి 4 లేదా అంతకు మించిన జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ చిన్న కీళ్ళలో స్టార్ట్ అవుతుంది. అంటే రిస్ట్ జాయింట్ కానివ్వండి లేదంటే చేతి ఫింగర్స్, షోల్డర్ జాయింట్స్ ఇలా ఎట్ ద సేమ్ టైం 2 వైపులా ఒకేసారి స్టార్ట్ అవ్వడం అనేది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క ప్రధాన లక్షణం. సో ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ఈ కీళ్ళన్నీ కూడా వాచిపోవడం, స్వెల్లింగ్ రావడం, అట్ ద సేమ్ టైం కదలికలు అనేవి కంప్లీట్గా తగ్గిపోయి స్టిఫ్గా మారడం. మనం జాయింట్ చూడగానే అర్థమైపోతుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళలో ఉన్నప్పుడు జాయింట్ అనేది కంప్లీట్గా స్వెల్లింగ్ రావటం, ఆ షేప్ అనేది మారిపోవడం అండ్ డిఫార్మిటీ రావటం, తర్వాత టచ్ చేసినప్పుడు వేడిగా ఉండడం, వామ్ సెన్సేషన్ అంట, ఇన్ఫ్లమేటరీ సైన్స్ అన్నీ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మిగతా అన్ని రకాల ఆర్థరైటిస్తో పోల్చినట్లయితే మోస్ట్ పెయిన్ఫుల్ ఆర్థరైటిస్గా చెప్పొచ్చు. సో నెగ్లెక్ట్ చేయకుండా ఎవరిలో అయితే జాయింట్ పెయిన్స్ 8 వారాలకు మించి కంటిన్యూస్గా అలాగే ఉండడం, డే బై డే తీవ్రత పెరగడం, ఒక జాయింట్ నుంచి ఇంకొక జాయింట్కి స్ప్రెడ్ అవ్వడం, చిన్న కీళ్ళలో స్టార్ట్ అయ్యి హోల్ బాడీ స్ప్రెడ్ అవ్వడం, ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది అండ్ సెకండ్ థింగ్ సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్స్ ఇవన్నీ కూడా బ్లడ్ టెస్ట్ల ద్వారా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది లేదు అనేది కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ మిగతా ఆర్థరైటిస్లో పోలిస్తే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ సెకండ్ థింగ్ సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటిస్ ఇవి 2 కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో ఓన్లీ జాయింట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ ప్రాబ్లం పెరిగే కొద్దీ ఇంటర్నల్గా డిసీజ్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండే కొద్దీ వైటల్ ఆర్గాన్స్ అయిన లంగ్స్ కానివ్వండి, హార్ట్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సిస్టమిక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది నెగ్లెక్ట్ చేయడం అనేది అంత మంచి విషయం కాదు. కాకినాడ నుంచి కాలర్ ఉన్నారండి. చెప్పండి హరుణ్ గారు. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. నేను కాకినాడ నుంచి చేస్తున్నానండి. ఓకే. ఇప్పుడు నాకు ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉంటుందండి. ఓకే. అది కాలుపై మంట వస్తుంది, అలాగా మంట కూడా వస్తుందండి పైనుంచి పాదం వరకు అక్కడక్కడ పెద్దల్లో వచ్చి కొంచెం వాపు వచ్చినట్టు వచ్చి మంట కింద వస్తుందండి. ఓకే. మీకు నొప్పి చెప్పండి. అదే అది గట్టిగా మంట అయితే చాలా ఎక్కువగానే వస్తుంది, అలాగే సురుకుమంటూ పొడుస్తుంది కూడా ఒక్కొక్కసారి. ఓకే. దానికి సొల్యూషన్ ఏమైనా ఉంటుందేమో కాల్ చేస్తానండి. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? 45 అండి. 45. మీకు నొప్పి ఎడమ కాలులో మోకాలు భాగం మాత్రమేనా లేదంటే కాలంతా నొప్పిగా ఉంటుందా? పైనుంచి తొడకాల వరకు బాగా నొప్పిగా ఉంటుందండి. అలాగే మెడిసిన్స్ వాడాం కానీ ఏమీ రికవర్మెంట్ ఏమీ లేదండి. ఓకే. అలాగే మోతపు దగ్గర కూడా ఎక్కువసేపు నిలబడి ఉన్నా ఓకే ప్రాబ్లం ఎక్కువగా అనిపిస్తుంది. నైట్ అయితే మంట వచ్చేసింది, అంటే చాలా పెయిన్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఓకే. సో మీ సమస్యని సియాటికా సమస్య అంటారండి. అంటే నడుము భాగంలో ఉండే వెన్నుపూసల మధ్యలో ఉండే పెద్ద నరం అనేది నడుము దగ్గర స్టార్ట్ అయ్యి కాలు 2 వైపులా కూడా కుడివైపు ఒకటి అండ్ సెకండ్ థింగ్ ఎడం వైపు ఒకటి అనేది నరం అని స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నడుము భాగం నుంచి కాలంతా నొప్పి రావటం,
తిమ్మిరి రావడం, అట్ ద సేమ్ టైం మంట రావడం, నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మంట రావడం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని న్యూరోపతి కండిషన్ అంటారు. సో షియాటికాకు హోమియోపతిలో కంప్లీట్గా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయండి. ఒకసారి ఎక్స్రే తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి. ఎక్స్రే ఆఫ్ ద ఎల్ స్పైన్, లంబా స్పైన్ అంటారు. సో షియాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కంప్లీట్గా కింద కూర్చోవడం, కాలు మడత పెట్టడం, వెయిట్ ఎక్కువగా లిఫ్ట్ చేయడం అనేది అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోర్స్ ఎక్కువ అయినప్పుడు నర్వ్ కంప్రెషన్ పెరిగే కొద్దీ తీవ్రత అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో షియాటికాకి పెయిన్ కిల్లర్స్ కంటే కూడా హోమియోపతి అనేది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి రామిరెడ్డి గారు. రామరాజు నేనండి. మొన్న మ్యారేజ్ అయిందండి December 9. మా అమ్మాయి మా కోట గారికి ఈ సైన్యమో పెయిన్ వస్తుంది, కిస్టులో రాయని చెప్పేసి అంటున్నారు. వాంతులు ఎక్కువ అవుతున్నాయి. ఓకే, అదే సార్ చెప్పండి. 9వ తారీఖున మ్యారేజ్ అయిందండి. అయితే December 9. ఇప్పటికేమో ఆవిడకేమో స్టోన్ ఉన్నంత స్కానింగ్ మన విజయ మెడికల్ స్టోర్. ఓకే, అయితే ఏంటంటే రాళ్ళు స్టోన్ లో ఉన్నాయి, దానివల్ల ఉండలేకపోతుంది ఆవిడ. ఓకే, వాంతులు ఎక్కువ అయిపోతున్నాయి. ఓకే. సో జనరల్గా మీరు ఆల్రెడీ స్కాన్ చేయించారు, ఎడమ వైపు కిడ్నీ స్టోన్ ఉందని క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మనకు హోమియోపతి ద్వారా 9 మిల్లీమీటర్ కంటే తక్కువగా ఉంటే కనుక సర్జరీ లేకుండా మెడికేషన్తో తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్, మీ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. కిడ్నీ స్టోన్కి సంబంధించిన డైట్ కానివ్వండి, తర్వాత మెడికేషన్ అడ్వైస్ చేస్తారు. వితిన్ 3 to 4 monthsలో స్టోన్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోవడం జరుగుతుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, ఉమ్మగారు. హలో. హలో, నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. నాకు మేడం 2 years నుంచి లోపస్ అండి, ఆర్థరైటిస్ ప్రాబ్లం అండి. మీ ఏజ్ ఎంతమ్మా? నా ఏజ్ వచ్చేసి 34 మేడం. ఓకే, అదే 2 years మందులు వాడుతున్నాను, కానీ ఇంకా మందులు పట్టి తగ్గుతుంది, మందులు వేయాలి వేయకపోతే కనుక మళ్ళీ వచ్చేస్తుందండి. ఓకే. మీరు టెస్ట్లు ఏమైనా చేయించారా ఈ ఆర్థరైటిస్కి సంబంధించి? ఏంటి మేడం? ఈ జాయింట్ పెయిన్స్కి సంబంధించి టెస్ట్లు ఏమైనా చేయించారా? చేయించామండి. అదే 2 years నుంచి మందులు వాడుతున్నామండి. ఓకే. అదే హోమియో వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా మేడం ఇంగ్లీష్ మందులకి. అవునమ్మా. అదే హోమియో వల్ల కావాలి. ఓకే అమ్మా, మీ విషయంలో చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల నుంచి జాయింట్ పెయిన్స్తో సఫర్ అవ్వడం జరుగుతుంది. మెడికేషన్ తీసుకున్నప్పుడు తగ్గడం, మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది ఈ ఆర్థరైటిస్ యొక్క దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విషయంలో ఏ రకమైన ఆర్థరైటిస్ అనేది డిఫరెన్షియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి తగినట్లుగా మెడికేషన్ అండ్ సెకండ్ థింగ్ ఆహారపు అలవాట్లు కూడా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదంటే గౌటీ ఆర్థరైటిస్ లేదంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఎస్పెషల్లీ మీ ఏజ్ గ్రూప్లో 30+ ఏజ్ గ్రూప్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా కొంతమందిలో ప్రీవియస్గా ఏమన్నా మేజర్ ఫీవర్స్ రావడం, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ గునియా లాంటి ఇన్ఫెక్షియస్ ఫీవర్స్ వచ్చినా కానీ జాయింట్ పెయిన్స్ అనేవి రిమైనింగ్ లేటర్ లైఫ్ అంతా కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. మీరు ప్రీవియస్గా తీసుకున్న రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకుని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఆర్థరైటిస్కి ఈ హోమియోపతిలో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అట్ ద సేమ్ టైం మీకు ఇంతకుముందుకు ఏదైతే ప్రాబ్లం డయాగ్నోజ్ అయిందో ఆర్ఏ ఫ్యాక్టర్ కానివ్వండి లేదంటే గౌటీ కంప్లీట్గా నెగిటివ్కి వచ్చే ఆప్షన్ ఓన్లీ హోమియోపతి ద్వారానే సాధ్యపడుతుంది. నాగర్ కర్నూలు నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి కుర్మయ్య గారు. సార్ నాకు ఈ ఎన్నుపట మొత్తం కూస్తుంది సార్. ఓకే, ఎంత కాలం నుంచి ఉందండి ప్రాబ్లం? ఒక 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే, మీ వయసు ఎంత అండి? నాకు 40 దగ్గర ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా ఎక్స్రే తీయించారా వెన్నెముకకు సంబంధించి? ఎక్స్రే అంతే ఏం తీయలేదు, ఒకటే మరి 40 దగ్గర ఉంటుంది మేడం. ఓకే, నో ప్రాబ్లం. సో ఎంత కాలం నుంచి ఈ నొప్పితో ఇబ్బంది పడుతున్నారు? 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే, సో సాధారణంగా 40+ ఏజ్లో వచ్చేది స్పాండిలోసిస్ సమస్యగా చెప్పొచ్చు. ఒకసారి ఎక్స్రే కనుక తీసుకుంటే మనకు దాని ద్వారా నిర్ధారణ జరుగుతుంది వెదర్ ఇట్ ఈస్ డిస్క్ ప్రాబ్లమా లేదంటే దేని వల్ల పెయిన్ వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది చేయకూడదు. అండ్ హోమియోపతిని సంప్రదించండి, మీకు ఈ డిస్క్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్యూర్ అవ్వడం జరుగుతుంది. ఇవి నెగ్లెక్ట్ చేసామంటే ఆర్థరైటిస్ సమస్యల్ని, అది కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయండి? కాంప్లికేషన్స్ ఎస్పెషల్లీ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటంటే ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు అయినప్పటికీ
ఇనిషియల్గా ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్లో పెయిన్ ఉన్నప్పటికీ క్రమేణా తీవ్రత పెరిగే కొద్దీ అంటే నెగ్లెక్ట్ చేస్తే మెడికేషన్ తీసుకోకుండా ఉండటం కానివ్వండి ఇలాంటివి చేస్తే జాయింట్ అనేది దాని స్ట్రక్చర్ నార్మల్ సైజ్ అనేది కోల్పోవడం జరుగుతుంది. డిఫార్మిటీ అంటారు, అంటే వంకర్లు పోవడం. ఇలాంటి కాంప్లికేషన్స్ కానీ డిఫార్మిటీ కానీ ఎక్కువగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఉంటాయి. ఎందుకంటే ఇవి బ్లడ్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి ఈ కాంప్లికేషన్స్ అనేవి వితిన్ మంత్స్లోనే డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ సెకండ్ థింగ్ సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటిస్. ఈ 2 రకాలైన ఆటో ఇమ్యూన్కి సంబంధించిన డిసీజెస్లో డిఫార్మిటీ అంటారు, అంటే చేతి వేలు వంకరిపోవడం, కాలి వేలు వంకరిపోవడం, జాయింట్ అనేది డిఫార్మిటీకి లోనవ్వడం జరుగుతుంది. సో ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీవిద్య గారు. ఆర్థరైటిక్ సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని డీటెయిల్స్ చెప్పినందుకు థ్యాంక్స్ ఫర్ దట్.